హాయ్ స్టూడెంట్స్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, నెల్లూరు, మెథడాలజీ అండ్ పెడగాజీ ఫ్యాకల్టీ. ప్రీవియస్ క్లాస్లో మనం విద్యా హక్కు చట్టం 2009లో 28వ సెక్షన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. అంటే 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం నుంచి చెప్పుకుందాం. ఓకే, సో ఆర్టీ యాక్ట్ 2009, ఇందులో మీకు అందరికీ తెలిసిందే 7 అధ్యాయాలు, 38 సెక్షన్స్, ఒక అనుబంధ షెడ్యూల్. సో ఇది విద్యా హక్కు చట్టం 2009. ఈ యొక్క 7 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గరకు వద్దాం. సో అధ్యాయం 5, పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయుట. సో 5వ అధ్యాయం పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయుట, కరికులం టు కంప్లీషన్ ఆఫ్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఈ అధ్యాయంలో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ నంబర్ 29 అండ్ సెక్షన్ నంబర్ 30. ఈ 2 సెక్షన్లు ఏమి సూచిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. గతంలో కూడా డిఎస్సిలో చాలాసార్లు, టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ అధ్యాయం మీద, ఈ సెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్షన్ నంబర్ 29 సబ్ సెక్షన్ 1 ఏమి తెలియచేస్తుంది? సో పాఠ్య ప్రణాళికను, మూల్యాంకనాన్ని కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయినటువంటి ఎన్సిఈఆర్టీ నిర్ణయించబడుతుంది. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. పాఠశాల విద్యకు అవసరమైన కరికులాన్ని కానీ, పాఠశాల విద్యలో ఇంప్లిమెంట్ చేయాల్సిన మూల్యాంకనాన్ని కానీ, ఈ రెండింటిని ఎవరు నిర్ణయించాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయినటువంటి ఎన్సిఈఆర్టీ నిర్ణయించాలి అని తెలియజేసే సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1. సో పాఠ్య ప్రణాళికను కానీ, మూల్యాంకనాన్ని కానీ, ఈ రెండింటిని ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరు నిర్ణయించాలి అంటే కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయినటువంటి ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయినటువంటి ఎన్సిఈఆర్టీ పాఠశాల విద్యకు అవసరమైన పాఠ్య ప్రణాళికను కానీ, మూల్యాంకనాన్ని కానీ నిర్ణయించాలి అని తెలియజేసే సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 ఏం తెలియజేస్తుంది అంటే, ఈ విధంగా పాఠ్య ప్రణాళికను కానీ, మూల్యాంకనాన్ని కానీ ఎన్సిఈఆర్టీ నిర్ణయించేటప్పుడు క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఓకే, రైట్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. చాలాసార్లు క్వశ్చన్ ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠ్య ప్రణాళికను సంబంధించినటువంటిది, పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు ఈ క్రింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి? పాఠ్య ప్రణాళికను, మూల్యాంకనాన్ని నిర్ణయించేటప్పుడు ఈ క్రింది ఏ అంశం పరిగణలోనికి రాదు? ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దాన్ని తెలియచేసేటటువంటి సెక్షన్ ఏది అని అడిగితే 29 సబ్ సెక్షన్ 2. సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కరికులాన్ని కానీ, ఎవాల్యుయేషన్ కానీ ఈ ఎన్సిఈఆర్టీ నిర్ణయించాలి అని అంటే అందులో ఫస్ట్ వన్ వచ్చి రాజ్యాంగ విలువలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని, ఆ రాజ్యాంగంలో కొన్ని సెక్షన్స్ అయితేనేమి, కొన్ని అధిక ఆర్టికల్స్ అయితేనేమి, కొన్ని విలువలు అయితేనేమి నిర్ణయించబడి ఉంది. సో రాజ్యాంగ విలువలు మీకు అందరికీ తెలిసిందే. సమానత్వము, స్త్రీ పురుష సమానత్వము, ప్రజాస్వామ్యము, లౌకికత్వము, సౌభ్రాతృత్వము, ఇవన్నీ కూడా మన దేశ రాజ్యాంగ విలువలు. సో మన దేశ రాజ్యాంగ విలువలను దృష్టిలో పెట్టుకొని ఆ విలువలకు భంగం కలగకుండా ఉండే విధంగా పాఠ్య ప్రణాళికను కానీ, మూల్యాంకనాన్ని కానీ నిర్ణయించాలి అనేది మొట్టమొదటిది. నెక్స్ట్
రెండో పాయింట్ చూడండి. ఈ కరికులం కానీ ఈ ఎవాల్యుయేషన్ కానీ బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. సో రూపొందించేటప్పుడు ఈ కరికులం ఈ ఎవాల్యుయేషన్ బాలలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ని కలిగిస్తుందా కలిగించదా అనేది ఆలోచించి సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని కలిగించే విధంగా కరికులాన్ని కానీ మూల్యాంకనాన్ని కానీ నిర్ణయించాలి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి. సర్వతోముఖాభివృద్ధి అంటే జ్ఞానం ఒక్కటే కాదు, నైపుణ్యాలు ఒక్కటే కాదు, బాలల జ్ఞానము అదేవిధంగా నైపుణ్యాలు, వారి యొక్క ఆలోచన సామర్థ్యాలు, విద్యార్థుల యొక్క ఆలోచన సామర్థ్యాలు, వీటిని పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం అనేది ఉండాలి. నెక్స్ట్ బాలల సర్వతోముఖాభివృద్ధి అంటే బాలల యొక్క శారీరక నైపుణ్యాలే కాదు, మానసిక నైపుణ్యాలే కాదు, శారీరక మానసిక సామర్థ్యాలు రెండింటినీ పెంపొందించే విధంగా ఆ పాఠ్య ప్రణాళిక కానీ ఆ యొక్క మూల్యాంకనం కానీ ఉండాలి. బాలల శారీరక మానసిక సామర్థ్యాలు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. బాలల యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం అనేది ఉండాలి. అదేవిధంగా ఈ పాఠ్య ప్రణాళికను పిల్లలకు బోధించేటప్పుడు బోధనా మాధ్యమం ఖచ్చితంగా మాతృభాషలో ఉండే విధంగా ఆ కరికులాన్ని ఆ మూల్యాంకనాన్ని రూపొందించాలి. సో బోధనా మాధ్యమం టీచింగ్ మీడియం మాతృభాషగా ఉండాలి. టీచింగ్ మీడియం మదర్ టంగ్గా ఉండే విధంగా ఉండాలి కరికులం. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. కరికులం కానీ మూల్యాంకనం కానీ బట్టి విధానాలకి దూరంగా ఉండే విధంగా, భయము, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి దూరంగా ఉండే విధంగా, పిల్లలు స్వేచ్ఛగా వారి యొక్క భావాలను వ్యక్తీకరించే విధంగా రూపొందించాలి అని చెప్తుంది విద్యా హక్కు చట్టంలోని 29 సబ్సెక్షన్ 2 అనేది. సో ఒక్కసారి చూడండి. బట్టి విధానాల్ని అనుసరించకుండా బట్టి విధానాలకి అభ్యసనాన్ని దూరంగా ఉంచుతూ పిల్లలు తమ యొక్క భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే విధంగా కరికులం అనేది ఉండాలి. భావ వ్యక్తీకరణకు తోడ్పడే విధంగా. సో భావ వ్యక్తీకరణకు తోడ్పడే విధంగా ఈ కరికులం కానీ ఈ మూల్యాంకనం కానీ పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్తుంది 29 సబ్సెక్షన్ 2. అలానే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇట్లా మనము ఈ యొక్క పాఠ్య ప్రణాళికను కానీ ఈ మూల్యాంకనాన్ని కానీ రూపొందించేటప్పుడు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నాం. సో ఈ ఒక్కసారి తుడిపేస్తున్నాను, నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. యాజ్ ఇట్ ఈస్గా 29 సబ్సెక్షన్ 1 పాఠ్య ప్రణాళికని మూల్యాంకనాన్ని కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయిన NCERT రూపొందించాలి. అలా రూపొందించేటప్పుడు క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మొదటిది ఏంటి అంటే రాజ్యాంగ విలువలకు భంగం కలగకుండా ఆ రాజ్యాంగ విలువలకు లోబడే కరికులం కానీ ఎవాల్యుయేషన్ కానీ ఉండాలి. ఆ కరికులం ఆ ఎవాల్యుయేషన్ పిల్లలలో ఏ ఒక్క రంగాన్నే కాకుండా అంటే ధ్యాన రంగము, భావరంగము, మానసిక చలనాత్మక రంగము ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా పిల్లలలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలన్నింటినీ పెంపొందించే విధంగా ఆ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. సర్వతోముఖాభివృద్ధి అంటే జ్ఞానము, నైపుణ్యాలు, ఆలోచన సామర్థ్యాలు అన్నీ పెంపొందించే విధంగా ఉండాలి. సర్వతోముఖాభివృద్ధి అంటే సో బాలల యొక్క శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. సో సర్వతోముఖాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది, పిల్లలలో సర్వతోముఖాభివృద్ధి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే బోధనా మాధ్యమం మాతృభాషలో ఉన్నప్పుడు. సో సర్వతోముఖాభివృద్ధి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది పిల్లలలో అంటే బట్టి పద్ధతిలో నేర్చుకుంటే కాదు, బట్టి విధానాలకు దూరంగా అభ్యసనాన్ని ఉంచాలి. అంటే మరి ఎలా అంటే పిల్లలు స్వేచ్ఛగా తమ యొక్క భావాలను వ్యక్తీకరించే దానికి తోడ్పడే విధంగా పాఠ్య ప్రణాళిక కానీ మూల్యాంకనం కానీ ఉండాలి.
నెక్స్ట్ 29 సబ్సెక్షన్ 2 గురించే మనం తెలియజేస్తూ ఉన్నాం. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం, దీన్ని సింపుల్గా సిసిఈ అని అంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాలలో జరిగే విధంగా ఉండాలి అని చెప్తుంది విద్యా హక్కు చట్టం. ఆ విద్యా హక్కు చట్టంలోని 29 సబ్సెక్షన్ 2. అదేవిధంగా నిర్ణయించే పాఠ్య ప్రణాళిక పిల్లల వయసుకు తగినట్లుగా ఉండాలి. విద్యార్థుల యొక్క వయసుకు తగినట్లుగా ఉండాలి అంటే 5వ తరగతి విద్యార్థికి వాడి వయసుకు తగినటువంటి పాఠ్య ప్రణాళిక సిలబస్ మూల్యాంకనం. 10వ తరగతి విద్యార్థికి ఆ విద్యార్థి వయసుకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక యొక్క స్థాయి కానీ క్లిష్టత కానీ మూల్యాంకన విధానం కానీ ఇలా పిల్లల వయసుకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక కానీ మూల్యాంకనం కానీ ఉండాలి. అదేవిధంగా ఈ పాఠ్య ప్రణాళిక నిజ జీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్యార్థుల యొక్క నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ఒక్కసారి చూడండి, 29 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే పాఠ్య ప్రణాళికను కానీ మూల్యాంకనాన్ని కానీ నిర్ణయించేటప్పుడు క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తుంది. రాజ్యాంగ విలువలకు లోబడి బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా, బాలల జ్ఞానము నైపుణ్యాలు ఆలోచన సామర్థ్యాలు పెంపొందించే విధంగా, అదేవిధంగా బాలల శారీరక మానసిక సామర్థ్యాలు పెంపొందించే విధంగా, బోధనా మాధ్యమం మాతృభాషలో ఉండే విధంగా, బట్టి విధానాలకు దూరంగా, పిల్లలు స్వేచ్ఛగా వారి యొక్క భావాలను వ్యక్తీకరించడానికి తోడ్పడే విధంగా, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసే విధంగా, పిల్లల వయసుకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. విద్యార్థుల నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఆ పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. ఈ అంశాలకి పరిగణలోకి తీసుకొని ఆ పాఠ్య ప్రణాళికను కానీ మూల్యాంకనాన్ని కానీ నిర్ణయించాలి అని చెప్పే సెక్షన్ ఏంది అంటే 29 సబ్సెక్షన్ 2. ఎవరు నిర్ణయించాలి? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల స్థాయి కరికులాన్ని మూల్యాంకనాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే ఎన్సీఆర్టీ నిర్ణయించాలి అని చెప్పేది 29 సబ్సెక్షన్ 1. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదే అధ్యాయంలో 29 కంప్లీట్ అయిపోయింది. 30. సో సెక్షన్ 30. ఈ సెక్షన్ 30లో ఫస్ట్ పాయింట్ వెరీ సింపుల్. ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు విద్యార్థులను ఎటువంటి బోర్డు పరీక్షలకు గురి చేయకూడదు అని చెప్పేటటువంటి సెక్షన్ 30, అందులో సబ్సెక్షన్ 1. సో చూడండి, ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేంత వరకు లేదా ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు విద్యార్థులను ఎటువంటి బోర్డు పరీక్షలకు గురి చేయకూడదు. అంటే ప్రాథమిక విద్య అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం మనం చెప్పుకోనున్నాం. సెక్షన్ 2లో కొన్ని కొత్త పదాలకి అర్థాలు నిర్వచనాలు అని అధ్యాయం 1 సెక్షన్ 2. అక్కడ బాలలు అంటే ఎవరు? 6 to 14 years బాలబాలికలు. అక్కడ ఎలిమెంటరీ విద్య అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు, 1st to 8th క్లాస్ వరకు అని చెప్పుకోనున్నాం. ఈ 8th క్లాస్ లోపల ఎక్కడ కానీ 5లో కానీ 7లో కానీ ఎక్కడ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ లేదా కామన్ ఎగ్జామ్స్ వీటిల్ని బోర్డు పరీక్షలు అని అంటాం. అటువంటి బోర్డు పరీక్షలు పిల్లలకి నిర్వహించకూడదు అని చెప్పే సెక్షన్ 30, అందులో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెక్షన్ 30, అందులో సెకండ్ పాయింట్. ఒకసారి కనుక మనం గమనిస్తే జాగ్రత్తగా చూడండి. ఇలా ఎలిమెంటరీ విద్య పూర్తయిపోయిన తర్వాత, ఇలా ప్రాథమిక విద్య విద్యార్థులు చదివేసిన తర్వాత, అంటే 8వ తరగతి అయిపోయిన తర్వాత ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు అని తగిన రీతిలో వారికి 30 రోజుల లోపల ధృవీకరణ పత్రము ఇవ్వాలి. రైట్, చూడండి ఒకసారి. ఎన్ని రోజుల లోపల? 30 రోజుల లోపల. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
8వ తరగతి ఏప్రిల్ 23వ తేదీకి అయిపోయినాయి ఎగ్జామ్స్. సో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అనుకున్నాం. నెక్స్ట్ మే నెలంతా దిద్దేసి పేపర్లన్నీ వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈ విద్యార్థి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది అని మనం 10th క్లాస్ పాస్ అయితే ఎలా మార్కు లిస్ట్ ఇస్తున్నాము, అలా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ విద్యార్థులకి తగిన ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అంటే సింపుల్గా మార్కు లిస్ట్ ఇవ్వాలి. తగిన ధృవీకరణ పత్రం అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు, అన్ని తరగతులు 8 తరగతులు పాస్ అయిపోయారు అని తగిన ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అది 30 రోజుల లోపల జరగాలి అని చెప్పే సెక్షన్ 30 సబ్సెక్షన్ 2. రైట్, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 5వ అధ్యాయం సింపుల్ చిన్నది, 2 సెక్షన్లు 29, 30. 29 ఫస్ట్ సబ్సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఈ పాఠ్య ప్రణాళికను మూల్యాంకనాన్ని కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ అయినటువంటి NCERT రూపొందించాలి. అదే 29 సెక్షన్ సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే అలా ఆ కరికులాన్ని మూల్యాంకనాన్ని రూపొందించేటప్పుడు క్రింది విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏ విషయాల్ని? రాజ్యాంగ విలువలకు లోబడి బాలల సర్వతోముఖాభివృద్ధి పెంపొందించే విధంగా, బాలలలో జ్ఞానము, నైపుణ్యాలు, ఆలోచన సామర్థ్యాలు పెంపొందించే విధంగా, పిల్లలలో శారీరక మానసిక సామర్థ్యాలు పెంపొందించే విధంగా, ఆ పిల్లల బోధన మాధ్యమం మాతృభాషలో ఉండే విధంగా, పిల్లలు బట్టి విధానాలకు దూరంగా వారు స్వేచ్ఛగా వారి యొక్క భావాలను వ్యక్తీకరించే విధంగా ఉండే విధంగా, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాల స్థాయిలో అమలయ్యే విధంగా, పిల్లల వయసుకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి, పిల్లలకు నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి, ఈ అంశాలకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం ఉండాలి అని తెలియచేసే సబ్ సెక్షన్ ఏంది అంటే 2. మెయిన్ సెక్షన్ ఏంది అంటే 29. సో ఈ 29 ఏ అధ్యాయంలో ఒక భాగం అంటే 5వ అధ్యాయంలో ఒక భాగం. 5వ అధ్యాయంలో ఒక భాగం. అదే 5వ అధ్యాయంలో 30వ సెక్షన్ ఉంది. అందులో సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2. ఫస్ట్ పాయింట్ ఏంది? సెక్షన్ 30 మొదట ఏం చెప్తుంది అంటే ఈ ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు విద్యార్థులకు ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్తుంది సెక్షన్ 30 అని అంటే అలా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పిల్లలకి 30 డేస్ లోపల తగు రీతిలో ధృవీకరణ పత్రం అంటే మార్క్ లిస్ట్ ఇవ్వాలి అని తెలియచేస్తుంది.